Every single thought has value. And when I create thought, ఓం శాంతి. నేను ఆలోచనలను సృష్టించేటప్పుడు whatever is the quality of thought, నా ఆలోచనల I am served, యొక్క క్వాలిటీ and I can also serve others. ద్వారా నాకు సేవ జరుగుతుంది. నేను మిగతా వారి సేవను కూడా చేయగలుగుతాను. So thought of purity, పవిత్రమైన ఆలోచనలు, thought of love, ప్రేమపూర్వకమైన ఆలోచనలు, thought of peace, శాంతియుతమైన ఆలోచనలు, Baba's remembrance, బాబా స్మృతి, and full of good wishes. శుభ ఆశీస్సులు. So let me serve entire Baba's family, godly family. మొత్తం ఈశ్వరీయ పరివారానికి నేను ఇప్పుడు సేవ చేయాలి. And then they serve ఆ ఈశ్వరీయ all the పరివారం souls of the world, ఈ ప్రపంచంలోని అందరి ఆత్మలకు సేవ చేస్తారు. because we all are instruments. ఎందుకంటే మనందరం సేవదారులు. Baba created this yajna 85 years ago బాబా యజ్ఞాన్ని 85 ఏళ్ల పూర్వం for the establishment సృష్టించారు. of the new golden aged world. స్వర్ణ యుగ సృష్టి కోసం ఈ యజ్ఞాన్ని రచించారు. World at present has reached to very, very tamo pradhan stage. ఈ ప్రపంచం ఇప్పుడు చాలా అధోగతి స్థితిలోకి వచ్చింది. And it has to become sato pradhan. ఇది మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. So which is thought of remembrance of Baba, బాబా యొక్క స్మృతి సంకల్పాలతో I become sato pradhan. నేను సతో ప్రధానంగా అవుతాను. And I spread the quality of sato. ఆ సతో ప్రధానతను, సత్యతను వ్యాప్తి చేస్తాను. Which definitely touches అది తప్పకుండా the hearts of everyone. ఎంతో మంది మనసులను తాకుతుంది, ఎంతో మంది హృదయాలను చేరుతుంది. This could help them to be free ఇది వాళ్ళను విముక్తులుగా చేస్తుంది. from falsehood and tamo. తమ స్థితి నుండి, అసత్యత నుండి విముక్తి పరుస్తుంది. Drishti from Baba. బాబా నుండి ఇప్పుడు దృష్టిని తీసుకుంటూ సేవ మొదలు పెడదాం. Baba's all qualities. బాబా యొక్క అన్ని లక్షణాలను మనలో అనుభవం చేస్తూ
ये भी हमारी गलती है, जो मन के मालिक हूं मैं आत्मा वो भूल गए। इसलिए मन को परमात्मा की तरफ लगाने से, आजकल के बच्चे हैं देखो, उनको दिमाग का काम ज्यादा देते हैं। खिलौने भी आप देखते होंगे दिमाग का देते हैं उसको। तो मन को बिजी रखने से मन धोखा नहीं देता। और बिजी भी कहाँ, परमात्मा की तरफ बिजी। तो आप आए हो, हमको खुशी है, लेकिन वहां भी हमारी एक शुभ राय है आपके प्रति। भाइयों तो हमारे बहन भाइयों को तो कह सकती है ना, మనం అందరం సోదరి సోదరులం. కనెక్షన్ జరూర్ రఖనా. మన కనెక్షన్ ఆత్మ యజమానిగా పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఈరోజు కనెక్షన్ యొక్క సాధనం ఫోను. నడుస్తూ తిరుగుతూ కూడా వినొచ్చు. ఇంతకుముందు అయితే ఫోన్ ఎక్కడుందో అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ కారులో వెళ్తూ కూడా ఫోన్ చేయొచ్చు. ఎందుకంటే మనసును బిజీగా ఉంచుకోవటానికి వేస్ట్ ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. మీ అందరికీ వ్యర్థమైన ఆలోచనల అనుభవాలు ఉన్నాయి కదా. ఎవరికి అనుభవం లేదు వేస్ట్ థాట్స్? తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరో చేతిలో తట్టలేదు. ఈరోజు ఈ ప్రపంచమే వ్యర్థమైన ఆలోచనల ప్రపంచం. అందుకే కనెక్షన్ తప్పకుండా ఉంచుకోవాలి. కనెక్షన్ ఉంచుకోవటం వల్ల ఏమవుతుంది? బాబా ఒకసారి మాతో ప్రశ్న అడిగారు. ఏమడిగారు? बूढ़े को भी, बच्चे को भी, सबको आती, जवान को भी. ఏదైనా ఆట ఉందా? పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ వచ్చే ఆట ఏదైనా ఉందా? అదేంటి అంటే ఏ ఆట అది? అది పితృలు చెప్పుకోవటం. సాకులు చెప్పుకోవటం. మనకు నేను ఫారెన్కి వెళ్ళాను ఒకసారి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు నేను అడిగాను, పిల్లలు మీకు సాకులు చెప్పటం వచ్చా అని అడిగాను. నాకు ఎక్కువ సాకులు చెప్పటం వచ్చు దాది అని చెప్పారు. ఏం చెప్పారు? నాకు టైం అంతా స్కూల్కి వెళ్ళటానికి సరిపోతుంది. నేనేం చెప్తానంటే, మమ్మీ ఈరోజు నాకు కడుపు నొప్పి ఉంది అంటాను. ఎందుకంటే తలనొప్పి అని చెప్పను. తలనొప్పి అంటే థర్మామీటర్ ఉంటుంది కాబట్టి తెలిసిపోయింది. అందుకనే పొట్టలో నొప్పి ఉందని చెబుతాను. మమ్మీ నాకు పొట్టలో నొప్పి ఉంది. మమ్మీ ఏమంటుంది, ఏమైంది, ఎందుకు కడుపులో నొప్పి వచ్చింది, సరిగ్గా ఉందా, అందులోకి వెళ్ళిపోతుంది మమ్మీ బిజీగా. అప్పుడు మేము మమ్మల్ని ఒడిలో కూర్చోబెట్టుకుని అలా తడుముతూ ఉంటుంది. మరి నా సాకు సరిపోయింది, నా ఆశ కూడా పూర్తయింది, స్కూల్ ఎగ్గొట్టాను. నేను అన్నాను, మరి నీ సాక్, నువ్వు చెప్పిన సాకు అయితే బాగానే ఉంది, కానీ మమ్మీకే ఇబ్బంది అన్నాను. మరి అందరికీ ఈ సాకులు ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువ చేస్తారు. సినిమాకి వెళ్ళాలి అంటే మేము వెళ్ళాలనుకోవట్లేదు, మరి మాకు గెస్ట్ కింద టికెట్లు వచ్చాయి, వెళ్ళాల్సి వచ్చింది అంటారు. మరి ఏదైనా ఆధ్యాత్మికమైన సేవ ఉంటే నేను రావాలనుకుంటున్నాను. బాబా మాకు ఎప్పుడు చెప్తారు,
చాలా బాగుందని చెప్తారు. చాలా బాగా అనిపిస్తుంది. బాబా చెప్తారు, ఈ స్థానం చాలా బాగుంది, మీకు మంచిగా ఉందని సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ బాగానే ఉందా, మరి బాగా అవ్వాలనేది ఆలోచించారా? మరి బాగా అనిపించటం వరకే ఆగొద్దు, బాగా తయారవ్వాలి. మరి అలా తయారైనప్పుడే కదా లభించేది. ఇక్కడికి రావటం బాగానే ఉంది, ఇది ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు బాగానే ఉంటారు, ఆ తర్వాత నెమ్మదిగా తగ్గిపోతుంది, మర్చిపోతారు. మనకేం కావాలంటే మనం ఎంతమంది సోదరి సోదరులు ఇక్కడికి వచ్చారో వాళ్ళు బాగా అయ్యారు. బాగుందా? ఒప్పుకుంటారా? బాగా అవ్వటం ఒప్పుకుంటారా? చేయొద్దండి. నా సోదరులు భలే ఎత్తారుగా. మరి మంచిగా అవటానికి మనసులో ఏదైతే వ్యర్థం నడుస్తూ ఉందో వాటిని వ్యర్థం కోసం మంచి సంకల్పాలు చేయాలి. మనసు యొక్క భోజనమే సంకల్పాలు. ఏదైతే ఎలా అయితే శరీరం యొక్క భోజనం తినకపోతే మరి తేడా వచ్చేస్తుంది కదా, అలాగే మనసు యొక్క భోజనం సంకల్పాలు. సంకల్పాలు లేకుండా మనసు ఉండలేదు. Om Shanti. Om Shanti. Everyone looks very comfortable. అందరూ చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు, బాగా కూర్చున్నారు, feeling very secure, stable. చాలా సురక్షితంగా, చాలా స్థిరంగా And one of the ఉన్నారు. important reason is ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే chair has 4 legs, right? మీ కుర్చీకి 4 కాళ్ళు ఉన్నాయి కదా. So even if you are moving, shaking, మీరు కదులుతున్నా, the chair is very sturdy. ఊగుతున్నా, కానీ చైర్ మాత్రం, కుర్చీ మాత్రం చాలా స్థిరంగా ఉంటుంది. రాజయోగం కూడా, రాజయోగి జీవితం ఎప్పుడు స్థిరంగా ఉంటుందంటే ఎప్పుడైతే మనం సురక్షితంగా ఉంటామో, ఎప్పుడైతే 4 సబ్జెక్ట్స్ లో బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు స్థిరంగా ఉంటాం. ఎందుకంటే ఒక కాలు సరిగ్గా లేకపోయినా, ఒక కాలు పొట్టిగా ఉన్నప్పుడు మీకు ఊగుతున్నట్టు అనిపిస్తుంది, పడిపోతామేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు మీరు ఎప్పుడైనా పడిపోవచ్చని. మరి మనలో ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రయాణంలో మన స్వరాజ్యాధికారం కోసం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. జ్ఞానం ముందు, జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం మొట్టమొదటిది. బుద్ధి అర్థం చేసుకుంటుంది, అంగీకరిస్తుంది, ఆ యొక్క నమ్మకం కలుగుతుంది. So we accept knowledge in the sense of, yes, I know this is truth. జ్ఞానాన్ని అంగీకరిస్తాము, అవును ఇది నిజమే అనుకుంటాము, నేను ఈ జ్ఞానాన్ని అనుసరించాలనుకుంటాము, ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి, ఉపయోగించాలనుకుంటాము. ఆ తర్వాత మనసు దగ్గరకు వచ్చినప్పుడు మనసులో ఎన్నో ఆలోచనలు, ఎంతో శక్తి ఉంటుంది. మరి మనసుకు ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతతో ఉండాలి, ఎందుకంటే జ్ఞానంలో రచన గురించి ఉంటుంది. మరి ఆ యొక్క సంబంధం, ఒక బాబాతో ఉన్న సంబంధాన్ని గురించి ఉంటుంది. కానీ మనసులో అయితే ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా. మరి జ్ఞానాన్ని ఉపయోగించటం ద్వారా, అంటే ఈ ఆలోచనల ధోరణిని తీసుకొని, ఈ శరీరం వినాశకారి,
నేను ఆత్మను, అవినాశిని, నేను శాంత స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని, ఇలా ఆత్మిక ఆలోచనలు తీసుకుంటూ ఉన్నప్పుడు ఇలా ఆ ఫీలింగ్స్ అన్నిటిని, ఈ ఆలోచనలన్నిటిని మళ్ళీ మళ్ళీ పునరావృతం రిపీట్ చేస్తూ ఉంటే నేను ఎవరిని, ఇలా జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఈ విధంగా అదే యోగం అవుతుంది. యోగానికి రెడీ అవుతున్నాను. నేను బలవంతం చేయట్లేదు మనసును మనసును ఆధీనం చేసుకోవట్లేదు, కంట్రోల్ చేయట్లేదు, కానీ మనసుకు పనిస్తున్నాను. జ్ఞానాన్ని తెలుసుకోవటం, జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం, జ్ఞానాన్ని బాబాతో కలిసి ఉండటానికి వినియోగించుకోవటం, అలానే వ్యర్థమైన ఆలోచనలు ఆపేయటం, ఏకాగ్రతలో ఉండటం. మనం దీన్నే యోగం అంటాము. యోగం అంటేనే సంబంధం, యోగం అంటేనే సత్సంబంధాలు. మనసు జ్ఞానం ఆధారంగా ఈ సత్సంబంధాలను, భగవంతుడితో సత్సంబంధాలను అనుభవం చేస్తుంది. జ్ఞానం వింటాము, బాబా భగవంతుడు నా టీచరు అని ఒప్పుకోవటం. మరి జ్ఞానం గురించి ఆలోచించినప్పుడు స్కూల్ నుండి వెనక్కి వచ్చిన తర్వాత కూడా ఏం నేర్చుకున్నాం స్కూల్లో, యూనివర్సిటీలో, స్కూల్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, విద్యార్థి మా టీచర్ ఎలా చెప్పారు ఈరోజు, మా టీచర్ అలా చెప్పారు అని. ఎందుకంటే టీచర్ను చదువు చెప్పే వాళ్ళని సపరేట్ చేయలేము కదా, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు, చదువు చెప్పేవాళ్ళు, టీచర్. So same as yoga, thinking of teacher. యోగం కూడా అంతే, టీచర్ గురించి ఆలోచించటం. Baba has taught me to be in soul consciousness. బాబా నాకు ఆత్మ అనుభూతిలో ఉండటం నేర్పించారు. యోగము, ఆత్మాభిమానం కలిసే ఉంటాయి కదా. జ్ఞానం బుద్ధిలో ఉంటే మంచి యోగం ఉంటుంది. ఎన్నిసార్లు అయితే మీరు జ్ఞానం గురించి ఆలోచిస్తారో అంతగా మీరు బాబాను కూడా గుర్తు చేసుకుంటారు టీచర్ గా. వాళ్ళిద్దరూ వేరు కాదు కదా, సరిగ్గా చూస్తే. బాబా చెప్పారు, కాలచక్రం గురించి చెప్పారు, భవిష్యత్తు గురించి చెప్పారు. బాబా ఇది చెప్పారు, బాబా అది చెప్పారు. రోజంతా బాబా ఏం చదువు చెప్పారు, బాబా ఇలా చెప్పారు, అలా చెప్పారు అనుకుంటా ఉంటే అదే యోగం కదా. అది నాకు బాబాతో ఉన్న సంబంధం కదా. నేను నా టీచర్తో విద్యార్థిగా నాకున్న సంబంధం, ఈ బాబా యొక్క డైరెక్షన్స్, వీటిని నేను అనుసరించాలి. నా వారసత్వాన్ని నేను తీసుకోవాలి. ఇదే కదా నా సంబంధం బాబాతో. మరి నా యోగం అంటే నేను బలవంతంగా నా మనసును ఏకాగ్రపరుస్తున్నట్టు కాదు. అది నిజంగా తన సత్సంబంధాలు, బాబాతో సత్సంబంధాలను అనుభవం చేయటం, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయటం.
నేను వారసత్వాన్ని తీసుకోవాలి, నేను బాబాకు చాలా ఒబీడియంట్ గా ఉండాలి, ఆజ్ఞాకారిగా ఉండాలి. ఇది టీచరు స్టూడెంట్ సంబంధం. మరి బాబా స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తారు. మంచి పనులు, మంచి కర్మలు, చెడు పనుల గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాబా అలా సద్గురువు లాగా కర్మ గురించి, కర్మ సిద్ధాంతం గురించి చెప్తారు. మరి మళ్ళీ బాబా చెప్తారు, మీరు మంచి చేస్తే కోటాను కోట్ల రెట్లు మీకు మేలు జరుగుతుంది, అలా తప్పు కర్మ చేస్తే దాని ఫలితం కూడా ఉంటుంది అని చెప్తారు. ఇలా మనకు బాబాతో సత్సంబంధం నిలుపుకోవటానికి, బాబాతో నిరంతర స్మృతిలో ఉండటానికి సహాయం చేస్తారు ఈ జ్ఞానం ద్వారా. ఎవరికైనా ఇది కష్టంగా ఉంటే, ఎందుకంటే మేము కాన్సన్ట్రేట్ చేయలేము, ఏకాగ్రత ఉండదు అంటే బాబా అంటున్నారు, మీరు మీ లౌకికమైన తండ్రి మీద ఏమైనా కూర్చొని కాన్సన్ట్రేట్ చేస్తారా ముక్తి చేసుకోవడానికి? అది ప్రేమ ద్వారానే కదా సాధ్యపడేది. మరి నాకు ఆ సంబంధం నుండి, నా తండ్రి నుండి నాకేమి లభించాయో దాని ద్వారా నేను గుర్తు చేసుకుంటాను. సహజంగానే ఆ కనెక్షన్ అలా సత్సంబంధాల్లో ఉంటుంది. అంటే నేను బాబా గురించి ఆలోచిస్తున్నాను, బాబా మరి రెస్పాండ్ చేస్తారు. బాబా టీచర్గా అనుకున్నప్పుడు మరి నాకు లోతైన విషయాలు అర్థమవుతాయి, ఎందుకంటే బాబా బోధిస్తున్నారు కాబట్టి. మరి నాకు మాట్లాడుతూ ఉంటే అందులో ఇంకా క్లారిటీ తెలుస్తూ ఉంటుంది. బాబా మళ్ళీ దివ్యమైన గుణాలు జీవితంలో దివ్య గుణ ధారణ జరగాలి అంటున్నారు. అది చాలా సహజమైనది. నేను నా తండ్రి గురించి ఆలోచించినప్పుడు, ఆత్మక తండ్రి గురించి, ఈ లక్షణాలు, బాబా ప్రేమ సాగరుడు, దయాసాగరుడు, ఇవన్నీ అనుభవం అవుతాయి. మరి నా లక్షణాలు ఎలా ఉండాలి? నా తండ్రిలానే ఉండాలి కదా. నేను ఆత్మను శరీరంలో ఉన్నాను కాబట్టి ఈ శరీర అభిమానం వల్ల ఎన్నో రకాల అలవాట్లు వస్తూ ఉంటాయి. నేను ప్రేమగా బాబా గురించి ఆలోచిస్తే బాబా ప్రేమను అనుభవం చేస్తాను, శాంతిని అనుభవం చేస్తాను, బాబా దీవెనలు అనుభవం చేస్తాను, బాబా తోడును అనుభవం చేస్తాను. అలా నా ధారణ ప్రాక్టికల్ జీవితంలో చాలా ఈజీ అవుతుంది. మరి బాబా గురించి మాట్లాడకుండా ఉండటం అసాధ్యం కదా. జ్ఞానం వినేటప్పుడు బాబా గురించి మాట్లాడతాం, బాబా ఏదైతే బాబా చెప్పారో దాని గురించి మాట్లాడాలనుకుంటాం, అది కూడా సేవే కదా. అదే సేవ. సేవ అంటే నేను సెంటర్ నడపటము, ఉపన్యాసం ఇవ్వటము, ప్రాజెక్టు చేయటము నా తండ్రి గురించి మాట్లాడటమే నా సేవ. నేను మాట్లాడటం మొదలు పెడతాను కదా. బాబా గురించి, జ్ఞానం గురించి మాట్లాడకుండా ఉండటం అసాధ్యం కదా. మనం ఉపన్యాసం ఇస్తున్నాం అని కాదు, లౌకికులకి వాళ్ళు వినటానికి రెడీగా ఉంటే కానీ చేయటం వేరు. కానీ మనం ఏమి నేర్చుకుంటున్నాం అది చాలా సహజం. అది మనం అందరితో పంచుకుంటూ ఉంటాము. ఈరోజు ఏమి నేర్చుకున్నాను, ఏది నాకు నచ్చింది, ఎందుకంటే మనం ప్రయోజనాలను చూస్తూ ఉన్నాము.
మన ప్రాప్తులను చూస్తూ ఉన్నాము. And transformation మరి వచ్చే in my way of నా interacting with others నేను వేరే వాళ్ళతో ఉండే విధానంలో మార్పు, definitely వచ్చే takes మార్పు interest అది చాలా ఆసక్తిని తయారు in others also. చేస్తుంది. What మిగతా we వాళ్ళలో are కూడా learning, మనం ఏది whether నేర్చుకున్నామో in university, whether అది in మనం college, యూనివర్సిటీలో ఉన్న they all see some changes in you. వాళ్ళందరూ మనలో ఎంతో మార్పును చూసి అడుగుతారు. So you get to talk, right? మరి దాని గురించి మనం మాట్లాడటానికి వీలవుతుంది. Lesson, right? దాని గురించి మనం ఏమి ఒక You have to వాళ్ళతో మాట్లాడడానికి ఉపన్యాసాన్ని తయారు చేసుకోవాల్సిన లేదు. ఎందుకంటే మనం ఆత్మాభిమానాన్ని సాధన చేస్తున్నాం. అదే దాని గురించే చెప్పొచ్చు మనం. It's okay because you want all the points there. మనకు అన్ని పాయింట్స్ That's what ఉండాలి I'm practicing all మరి day. అనుకున్నప్పుడు అదే నేను రోజంతా ప్రాక్టీస్ చేస్తుంటే ఆత్మాభిమానాన్ని నేను ఆత్మ మీద పాఠం చెప్పొచ్చు కదా, అప్పుడే సేవ మొదలవుతుంది చాలా సహజమైన దారిలో. Even today, like when Baba ఈ రోజు కూడా బాబా చెప్పారు, do it and then you say, మీరు చెప్పి మీరు చేసి తర్వాత చెప్పండి అన్నారు. real service. అదే నిజమైన సేవ. You get the truth with your experience. ఎందుకంటే మీ అనుభవంతో మీరు సత్యాన్ని చెప్తున్నారు, మీ బుద్ధిలో నేర్చుకున్న దాన్ని చెప్పట్లేదు. Some they memorize 8-10 కొంతమంది 8-10 పాయింట్లు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. knowledge one after జ్ఞానం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది, ఒక పాయింట్ తర్వాత అలా వ్యక్తమవుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసి మళ్ళీ మాట్లాడుతూ ఉంటే వస్తూనే ఉంటాయి. అప్పుడు అందరికీ అర్థమవుతుంది, ఇదే నిజం, ఇదే సత్యం, ఇది చాలా లోతైంది, ఇది ఆధ్యాత్మికమైనది అని తెలుస్తుంది. అప్పుడు సేవ కూడా చాలా చాలా సహజం అవుతుంది మొదటి రోజు నుండి. ఎందుకంటే మనం ఎక్సైట్ ఉన్నాము, ఎప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలనుకుంటారు. దాని ద్వారా నేను కూడా నేర్చుకుంటున్నాను, నేను ఆత్మను అని. ఇది చాలా కొత్తది, దాని గురించి మాట్లాడతాం. అదే కదా సేవ. ఆ తర్వాత సరైన సమయంలో సరైన గుణాన్ని ఉపయోగించటం. ఏదైనా జరుగుతూ ఉంటే నేను ఓర్పుగా ఉండటం. ఎవరైనా అప్సెట్ అయితే నేను ఇంకా నవ్వు ముఖంతోనే ఉండటం. ఎందుకంటే అందరూ చూస్తూ ఉన్నారు మనలో ఉన్న మార్పును, మన రూపాన్ని. మరి మళ్ళీ మనం సేవ్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం, ఇంకా ఎక్కువ విని ఇంకా ఈ జ్ఞానాన్ని చదువుతూ ఉంటాం. But actually it is knowledge in the intellect, yoga for the mind. అది బుద్ధిలో ఉన్న జ్ఞానం, మనసుకు యోగం, మన ధారణ, మన సంబంధాలు, మన రిలేషన్స్, అలానే ఉన్నతమైన మన కర్మల ద్వారా, ఉన్నతమైన చర్యల ద్వారా సేవ చేయటం. కొంతమంది అంటారు నాకు యోగం నచ్చిద్ది అని, యోగమే నచ్చిద్ది అని. మరి మీకు జ్ఞానం కూడా అవసరం కదా. మరి జ్ఞానం ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు యోగం ఇంకా బాగుంటుంది. రెండు కలిసి ఉంటాయి కదా, మీరు చెక్ చేసుకోవచ్చు. అప్పుడు సరైన బ్యాలెన్స్ మీకు తెలుస్తుంది. ఓం శాంతి. Om Shanti. So now we begin our journey and would like to invite our two angels, sisters, welcome. Step 24. 24వ చాప్టరు రాజయోగ ప్రాప్తులను గుర్తించడం. With the practice of Raj Yoga, I see others not as రాజయోగ physical
being standing in సాధనతో front of me. నేను ఇతరుల్లో The eternal spiritual being. చూశాను. నా ముందు నిలబడిన భౌతికంగా ఉన్న వాళ్ళ కాకుండా లోపల నివసించే శాశ్వతమైన ఆత్మిక Their innate జీవితంలో ప్రతి ఒక్కరి పట్ల నాకు చాలా గౌరవం ఉంది. వాళ్ళ సహజమైన మంచితనాన్ని తెలుసుకోవటం మరియు బంధుత్వం అనుభవం అవుతోంది. ఈ సంతృప్తికరమైన స్థితిలో నేను లోతైన మరియు అద్భుతమైన విషయాలను నేర్చుకుంటానని తెలిసి నా తర్వాత పాఠం కోసం ఎదురు చూస్తున్నాను. టీచర్ బాబా చెప్తున్నారు, మలినమైన బంగారాన్ని అగ్నిలో కరిగించినప్పుడు అన్ని మిశ్రమాలను తొలగించవచ్చు. తద్వారా స్వచ్ఛమైన బంగారం మాత్రమే మిగిలి ఉంటుంది. అదేవిధంగా మీ బుద్ధి బాబా యొక్క ప్రేమ అగ్నిలో ఉన్నప్పుడు బాబాను గుర్తు చేసుకోవటం ద్వారా మీరు స్వచ్ఛంగా తయారవుతారు. మీ దుఃఖాలు మలినాలు అన్నీ తొలగిపోతాయి. నేను శక్తివంతమైన కరెంటు సకాష్ ను ఇస్తాను. ఈ కరెంటు కాంతి మరియు శక్తి యొక్క ప్రవాహం. ఈ కరెంటు ద్వారానే మీ ఆత్మ యొక్క బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది మరియు మీరు స్వచ్ఛంగా ఉంటారు. మీరు సకాష్ను స్వీకరించటం మరియు పరివర్తన కోసం ఉపయోగించటం సాధన చేయాలి. స్వచ్ఛత యొక్క శక్తి మీకు బలాన్ని, మీకు మరియు ఈ ప్రపంచానికి బలాన్ని ఇస్తుంది. మీరు నిశ్శబ్దం యొక్క శక్తి ద్వారా స్వచ్ఛతను పొందుతారు. నిశ్శబ్దంలో, సైలెన్స్ లో తండ్రి మరియు మీరు మాత్రమే ఉండాలి. The soul connects to the supreme soul. సైలెన్స్ లో ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతుంది మరియు ఆధ్యాత్మిక శక్తిని తీసుకుంటుంది. కాంతి మరియు శక్తి యొక్క ప్రవాహం పరమాత్మ నుండి నేరుగా ఆత్మకు ప్రసారం చేయబడుతుంది మరియు ఆత్మ యొక్క బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. యోగం ద్వారా నేను బాబా శక్తులు మీకు ఇస్తారు మరియు మీరు అన్ని శక్తులతో సంపూర్ణంగా అవుతారు. అంటే ఎలాంటి శక్తి లోపము ఉండదు. మీ ప్రాక్టికల్ జీవితంలో from within yourself whichever power you need. ఏ శక్తి అవసరమైనా ఆ శక్తిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ఆహ్వానించగలుగుతారు. The power to withdraw is to merge all thoughts and stabilize them in one pure thought. It is the balance. సంకీర్ణ శక్తి అంటే ఆలోచనలను విలీనం చేయటం మరియు వాటిని ఒక స్వచ్ఛమైన ఆలోచనతో స్వీకరించటం. ఇదే సారాంశం. మరియు విస్తరణలో ఉండటం మధ్యలో బ్యాలెన్స్. అలాగే emerge the wisdom to have one strength and one support. ఒకే బలం, ఒకే మద్దతు ఉన్న జ్ఞానం, పవర్ టాలరేట్ చేసే పవర్, సహించే శక్తి. అలాగే
కోఆపరేషన్ పవర్, సహకరించే శక్తి సాన్నిధ్యాన్ని ఇస్తుంది మరియు బలమైన సంబంధాలను పెంచుతుంది. Is to be in a stage of equanimity and to remain సర్దుకుపోయే శక్తి, పవర్ టు అకామిడేట్, సమానత్వ దశలో ఉండటం, వేరు వేరు పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ప్రభావితం కాకుండా ఉంచుతుంది. is to be able to discern thoughts, పవర్ టు డిసర్న్, పరిశీలించే శక్తి vibrations, మీలో వైబ్రేషన్స్ ను, మీ ఫీలింగ్స్ ను గుర్తించే, power to judge, మీ భావనలను, is to మీ know ప్రకంపనలను గుర్తించే శక్తిని ఇస్తుంది. and to have the power to decide. పవర్ టు జడ్జ్, నిర్ణయం తీసుకునే శక్తి మీకు తప్పు నుండి సరైన నిర్ణయం తీసుకోవటానికి మరియు నిర్ణయించుకోవడానికి అధికారం ఇస్తుంది. పవర్ టు ఫేస్, ఎదుర్కొనే శక్తి On the మీలో inside, నిర్భయంగా ఉంటూ అంతర్ముఖంగా ప్రశాంతంగా ఉండటం మరియు బాహ్య పరిస్థితులను మరియు అడ్డంకులను ఎదుర్కొనేటప్పుడు ధైర్యంగా, స్పష్టంగా మరియు నమ్మకంగా ఉండటం నేర్పిస్తుంది. the power to pack up is to have an easy, పవర్ టు ప్యాకప్, honest nature. సర్దుకునే శక్తి సులభమైన మరియు నిజాయితీ గల The ability స్వభావం కలిగి to ఉంటుంది. sort out thoughts అది ఆలోచనలను, భావాలను, and పదాలను actions, మరియు చర్యలను and only retain those that will strengthen the క్రమబద్ధీకరిస్తూ సామర్థ్యం మరియు పునాదిని The బలోపేతం powers చేసే are your లాగా spiritual arms నిలుపుతుంది. ఇలా 8 శక్తులు మీ ఆధ్యాత్మికమైన 8 చేతులు, ఇవి field of action. కార్యాచరణలో మీకు విజయాన్ని The true reward of విజయాన్ని studying ఇస్తాయి. and imbibing spiritual knowledge, ఆత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయటం liberation in మరియు జ్ఞానం యొక్క నిజమైన ప్రతిఫలం జీవితంలో విముక్తిని, is when both జీవన ముక్తిని ఇస్తుంది. అంటే ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా, శాంతిగా మరియు ఆనందంగా in a natural world, సహజమైన ఈ ప్రపంచంలో, అంటే the golden age. సహజమైన సన్నియుగంలో ఉన్నప్పుడు The future is ఎలా created ఉంటామో on అలా the basis of the present. ఆ భవిష్యత్ అంతా వర్తమానం ఆధారంగానే తయారవుతుంది. Make the effort to live a life of liberation now. ఇప్పుడు జీవనముక్తి జీవితాన్ని గడపటానికి Your golden aged sanskars, మీ స్వర్ణ యుగపు సంస్కారాలను ఇప్పుడు the more effort అవిష్ you make తయారు చేసుకోవటానికి individually ప్రయత్నం చేయండి. to stay in remembrance, బాబా స్మృతిలో ఉండటానికి support మీరు వ్యక్తిగతంగా ఎంత ప్రయత్నం చేస్తే through ప్రపంచానికి అంత మద్దతు ఇవ్వగలుగుతారు. మీ యోగ శక్తి ద్వారా ప్రపంచం స్వచ్ఛంగా మారుతుంది. It is a wonder how మీ you యోగంతో purify the world. మీరు ప్రపంచాన్ని ఎలా స్వచ్ఛపరుస్తారు అనేది ఆశ్చర్యమే. Experience the combined form with me, లోక కళ్యాణకారి అయిన నాతో కలిసి so that ఉన్న you మీ రూపాన్ని అనుభవం చేయండి. and I, తద్వారా మీరు the benefactor, ఆశీర్వాదాలను together. ఇచ్చే బాబా నుండి ప్రపంచానికి ప్రయోజనకారిగా కలిసి Father has now brought ఉంటారు. this lesson of Raj Yoga to a close. Raj Yoga, he says, is how I will అడిగే learn. వాళ్ళు అడుగుతున్నారు, తండ్రి ఇప్పుడు రాజయోగాన్ని మైన ఈ పాఠాన్ని ఇచ్చారు. రాజయోగ నా గురించి మరియు ఇతరుల పై ఉన్న అవగాహనను సృష్టించడం మరియు కొనసాగించడం ఎలానో నేర్చుకున్నానని చెప్పారు. ఒక ఆత్మగా, మనస్సాక్షి, కాంతి యొక్క బిందువుగా బాబాతో కలిసి ఉన్నట్టు నేను నా అభిమానంలో ఉండటాన్ని నేర్చుకున్నాను. స్వాభిమానంలో నేను మొత్తం నేర్చుకున్న దాన్ని, అధికారాన్ని పొందుతున్నాను. నేను ఇప్పుడు అన్ని శక్తులు is the way of మరియు remembering. అన్ని ధర్మాలు స్వరూపంగా ఉంటాను. రాజయోగ సాధన ద్వారా To reclaim
kingdom బాబాతో and myself ఇంటికి తిరిగి వెళ్తానని నాకు చెప్పారు. నేను ఏదైతే పోగొట్టుకున్న స్వరాజ్యాధికారాన్ని తిరిగి పొందటానికి నేను ఈ సమయంలో రాజయోగాన్ని అభ్యసిస్తున్నాను. ఓం శాంతి. Om Shanti, Deborah. Welcome. ఓం శాంతి డెబ్రా బెన్, స్వాగతం. Very nice to be here again. Yes, it's so nice to have you. So Deborah, we all know that, you know, there's so much attainment that we experience in this Brahmin life. And I know that you said you've been here almost 40 years, right? That you've been in the study and practice. So share with us, you know, what you've come to understand about what the benefit, you know, of receiving and having these attainments in your life are. You know, Baba says they can do so many things. You know, we become free, we become liberated with all these attainments. So if you have a story you can share, that would be great. Well, జీవన్ముక్తిని ఎలా సాధన చేస్తాం, ముక్తిలో ఎలా ఉంటాం, మీకు ఏదన్నా కథ ఉంటే చెప్పండి. ఆధ్యాత్మిక శక్తులు పొందిన తర్వాత మీకు ఈ శక్తులు ఉపయోగించటం, మరి శాంతిని ఉపయోగించటం యొక్క ప్రాముఖ్యత, ఫలితాన్ని చెప్పండి. ఎన్నో విలువైన విషయాలు నేర్చుకుంటాం just by remembering him, భగవంతుడిని గుర్తు చేసుకోవటం వల్ల, భగవంతుడితో సంబంధం ఉండటం వల్ల, భగవంతుడిని టీచర్గా స్వీకరించటం ద్వారా రాజయోగం సాధ్యపడుతుంది. రాజయోగం చాలా ఈజీ. బయట ప్రపంచంలో చేసేవన్నీ చాలా కష్టం, కానీ ఇక్కడ చాలా తేలిక. బాబాని గుర్తు చేసుకోవటమే కదా. So achievements, I think what was being said, achievement, you will be liberated in life దీని here. ద్వారానే జీవన్ముక్తి లభిస్తుంది ఈ జీవితంలోనే, ఈ సంగమ యుగంలోనే. మరి స్వర్ణయుగ సంస్కారాలన్నీ ఇక్కడే మనకు లభిస్తాయి. మనం తేలిగ్గా అవుతాము, లైట్గా అవుతాము, సంతోషంగా అవుతాము. ఎవరికి ఈ భాగ్యం ఉంటుంది? Also, I thought of these powers. నేను ఈ శక్తుల గురించి అనుకున్నది. A story. I mean, నా దగ్గర అయితే ఒక కథ లేదు దీని గురించి, కానీ నా అనుభవాలు అయితే ఉన్నాయి. I will share any story today, but my స్టోరీ అయితే చెప్పను, కానీ నా అనుభవాలు అయితే మీతో పంచుకుంటాను. నా అనుభవం ఏంటంటే, power, I think, మొట్టమొదటి శక్తి is నాలో గట్టిగా ఉంది ఏంటంటే నమ్మకం. అదే మొదలు. very strong. ఇది చాలా ఎక్కువగా ఉంది. నాకు ఎంతో నమ్మకం ఉంది. బాబా అంటే ఏం జరిగినా కానీ నాకు ఆ నమ్మకం పోదు బాబా మీద. And if I have to talk about any of these 8 powers, ఈ 8 శక్తుల గురించి మాట్లాడాలంటే, 8 పవర్స్ గురించి, perhaps the main one is the power to ముఖ్యమైనది withdraw. I like this పవర్ టు experience. విత్డ్రా, సంకీర్ణ శక్తి. So విత్ whatever I have చెట్టు విత్తు గురించిన relation or karmic కథ నాకు నచ్చుతుంది. ఎలాంటి పెద్ద పరిస్థితి అయినా అది ఒక వృక్షం లాంటిది. మరి అంత విస్తారంలోకి వెళ్ళొద్దు, సారంలోకి రండి. అది నాకు చాలా నచ్చింది. సారంలో ఉండి బాబాతో ఉండండి, ఆత్మగా ఉండండి. Yeah. No, you finish, please. And see what you as soul can do. ఆత్మ ఏం చేయగలదో అప్పుడు సారంలో ఉండి చూడండి. పరిస్థితి అనుగుణంగా డ్రామా ఏమి నాకు నేర్పించబోతుందనే తెలుసుకోండి. బాబా ఏ విధంగా నాకు హెల్ప్ చేయగలుగుతారు. ఈ ఆట చాలా చాలా ముక్తిని ప్రసాదించే ఆట. మనం చేసేదంతా బాబాతో కలిసే చేస్తాము. ఇదే నేను నేర్చుకున్నాను. From there, it's such an important benefit of using the power. It's very beautifully expressed. Thank you so much for sharing with us and for being with us over the last 3 days. You know, we appreciate it so much. It's been delightful to have you with us. The same for me. And I would like to మాతో వచ్చి మీ అనుభవాలు పంచుకోవటం మాకు బాగా నచ్చింది. నేను ఈ ఆహ్వానానికి, మోహిని బేన్ అందరికీ
ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు. మనందరం కలిసే ఉన్నాము, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటాం. ఇదంతా బాగుంది. థ్యాంక్ యూ. That was beautiful. Thank you, Deborah. It's been lovely having you. Same. And so now we will listen to our homework, our quest for tomorrow. రేపటి హోంవర్క్ చూద్దాం. Our godly dawn practice at Amrit Vela. With అమృత వేళ ప్రాక్టీస్. love, I remember Baba and I become pure gold. With the fire of love, I remember Baba and I become pure gold. And as we travel through our day at traffic control, I experience the combined form and become a bestower of blessings. And then our evening reflection, our night reflection, our chart, in order to అమృత reclaim వేళ కోసం రేపు ప్రేమ అనే అగ్నితో నేను బాబాను స్మృతి చేస్తూ నేను స్వచ్ఛమైన బంగారం లాగా అవుతాను. 2వ పాయింట్, ట్రాఫిక్ కంట్రోల్లో నేను కంబైన్డ్ రూపాన్ని అనుభవం చేస్తూ వరదాతగా అవుతాను. అలాగే సాయంత్రం పోగొట్టుకున్న రాజ్యాన్ని మరియు నా స్వరాజ్యాధికారాన్ని తిరిగి పొందటానికి నేను రాజయోగాన్ని అధ్యయనం చేసి సాధన చేయాలి. మీ రోజువారీ టైం టేబుల్ పరిశీలించుకోండి మరియు మీ శ్రీమతాన్ని ఖచ్చితంగా పాటించారో లేదో చెక్ చేయండి. ఇలా మీ అనుభవాన్ని వివరించే 8 పదాలను రాయండి లేదా మీకు కలిగిన భావాలను వివరించే ఏదో ఒక పదాన్ని చిత్రీకరించండి. రేపు కలుద్దాం. ఓం శాంతి. Om Shanti. Thank you very much, our sisters, angels, and Sister Deborah. It was nice having you for 3 days. And we will begin our Avyakti journey, but just want to let you all know that Zoom has kept updating their app. So you must have observed recently that whenever we start the recording, it gives you asking, would you like to continue or not? So please just click continue. So that's something new. And also please check your computers and phones if Zoom app is updated. It's good to have updated app. జూమ్ అప్డేట్ చేసుకోండి. Start our Avyakti journey. Welcome to Avyakti journey. Adi Dev, stories of courage, pure love, and unshakable faith. ఆదిదేవ్ ఇప్పుడు This is the most auspicious time of the entire cycle, where Baba comes to meet his sweet children face to face. బాబా పిల్లలను ఎదురెదురుగా కలిసే మహత్తరమైన సమయం ఇది. To listen to direct knowledge from Baba. బాబా నుండి డైరెక్ట్ గా జ్ఞానాన్ని తీసుకుంటున్నాను. Of Delhi అలానే had a sweet desire to hear direct versions of God. ఢిల్లీలో ఉన్న పిల్లలు కూడా భగవంతుడి నుండి సాకార్ బాబా నుండి డైరెక్ట్ గా వినాలనుకున్నారు. బాబాకు లెటర్ రాశారు. బాబాని అడిగారు ఢిల్లీకి రావాలని, బాబా పిల్లలతో కొన్ని రోజులు ఉండమని అడిగారు, ఆహ్వానించారు. During those days, ఆ రోజుల్లో center ఢిల్లీ సెంటర్లో Jory Garden, రజోయ్ గార్డెన్ సమీపంలో ఉండేది. Indian Army, అక్కడే భారత సైన్యం యొక్క మేజరు జ్ఞానాన్ని తీసుకోవడానికి వచ్చేవారు. having developed faith in Baba's words, బాబా మాటలపై also wrote letters విశ్వాసం పెంచుకున్న and called ఆ Brahma మేజరు for Delhi service. బ్రహ్మ బాబాకు ఢిల్లీ సర్వీస్ సేవ కోసం ఉత్తరం రాశారు. మేజర్, Hearing these మిలిటరీ మేజర్. calls from all the children, పిల్లల నుండి ఆ మధురమైన పిలుపులు విన్న బ్రహ్మ బాబా, I am Shiv Baba's chariot. నేను శివబాబా I రథాన్ని go wherever Baba
wishes to take me. బాబా నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటారో అక్కడికి Both వెళ్తాను Bap అన్నారు. Dada accepted the invitation to బాప్ go to దాదాలు Delhi. ఇద్దరు ఢిల్లీకి వెళ్ళాలన్న Baba also అభ్యర్థనను mentioned అంగీకరించారు. that this will be a unique trip. శివబాబా The ఇది ఒక secret of స్పెషల్ this యాత్ర trip will be అవుతుంది, revealed when the ఈ time సమయం comes. వచ్చినప్పుడు మీకే తెలుస్తుందని చెప్పారు. The major of the army, ఆర్మీ మేజర్ pure bhavna బాప్ of దాదాకు serving Bap Dada, సేవ చేసే ఈ భావనను కలిగి upon ఉన్నారు. their arrival to Delhi, ఢిల్లీకి బాప్ దాదా రాగానే the house to be తన used for పెద్ద service. ఇంటిని బాబా సేవ The కోసం ground was big enough బాబా to సేవ fit కోసం almost ఇచ్చారు. 1,500 people. దాదాపు The 1500 మందికి atmosphere around the సరిపోయేంత house was గ్రౌండ్ quiet ఉంది, and భూమి ఉంది. away from the city. ఇంటి చుట్టుపక్కల వాతావరణం నిశ్శబ్దంగా ఉంది This place was మరియు అది ideal నగర ప్రాంతానికి for దూరంగా Baba ఉంది. to serve ఈ his స్థలం children. బాబా పిల్లలు ఉండటానికి మరియు సేవ చేయటానికి చాలా అనువైన ప్రదేశం. Many children from the city ఎంతో మంది came to come ఢిల్లీ to నగరం see నుండి Baba పిల్లలు early ఉదయాన్నే in the morning. బాబాను చూడటానికి రావటం మొదలెట్టారు. Many souls would ask old చాలా mothers మంది ఆత్మలు that why do you wake up so early in the morning and ఆ, come here in this cold? మాతలను వృద్ధ మాతలను అడిగేవాళ్ళు, మీరు ఉదయాన్నే ఎందుకు నిద్రలేచి ఈ చల్లో ఇక్కడికి వస్తారు, Hearing this, మీరు మీ the శరీరాన్ని mothers would జాగ్రత్తగా say, చూసుకోవాలి కదా అని వాళ్ళు who said we ఆ are మాటలు old? విన్న మదర్స్ I మాటలు am చెప్పేవాళ్ళు, Baba's young మాకు daughter. వయసు Do not వచ్చింది look అని at ఎవరు this చెప్పారు, body. నేను Look at the బాబా flesh చిన్న కూతుర్ని, guarding this body. ఈ శరీరం వైపు చూడొద్దు, ఈ శరీరాన్ని On the నడుపుతున్న other hand, ఆత్మను చూడండి అని many would చెప్పేవాళ్ళు. also ask young children, మరోవైపు చాలా do మంది you చిన్న want a పిల్లలను kid? కూడా, మీరు చిన్న పిల్లలే You do కదా, not need to wake up this early to come ఇక్కడికి here. రావటానికి ఇంత తొందరగా It's ఎందుకు not like you will be able లేస్తున్నారు, to understand anything yet. మీరు ఇంకా ఏది అర్థం చేసుకోలేరు Hearing కదా this, the అనేవాళ్ళు young చిన్నపిల్లల్ని. children would చిన్నపిల్లలు reply, అది విని సమాధానం చెప్పేవాళ్ళు, who said we are young? మేము చిన్నవాళ్ళమని We are ఎవరన్నారు, at the age of retirement. మేము రిటైర్ అవ్వటానికి This is రెడీగా why ఉన్నాము. all Baba's children ఇలా were బాబా firm in పిల్లలందరూ their thoughts చాలా and దృఢంగా pure ఉండేవాళ్ళు. in వాళ్ళ their love. ఆలోచనల్లో వాళ్ళ ప్రేమకు నిజమైన నిదర్శనంలా ఉండేవాళ్ళు. The major had arranged army officers to ఆర్మీ come to the మేజరు house on మరి ఆ daily ఇంటికి basis వచ్చి for రోజు security and భద్రతను checkups. కల్పించేలా Seeing them every day, కల్పించేలా Baba used to mention a ఏర్పాటు lot చేశారు. about the physical army ప్రతిరోజు during his classes. ఆర్మీని Baba would చూసి say బాబా తరగతుల that సమయంలో when a physical army బాబా కూడా goes మిలిటరీ on గురించి war, భౌతికమైన they are all మిలిటరీ told గురించి to learn ప్రస్తావించేవాళ్ళు. from Gita. భౌతిక సైన్యం యుద్ధానికి Arjuna, వెళ్ళినప్పుడు గీత నుండి, while ఓ battling on అర్జున, this ఈ యుద్ధ battlefield, భూమిలో if you పోరాడుతున్నప్పుడు leave your మీరు body, మీ you శరీరాన్ని will go to విడిచిపెడితే heaven. మీరు స్వర్గానికి వెళతారు అని Baba చాలా used to చెబుతారు. clarify శివబాబా that no one can go to స్పష్టపరిచేవాళ్ళు, heaven యుద్ధంలో without చనిపోతే taking ఎవరు inheritance of purity యుద్ధంలో and చనిపోవటం bliss ద్వారా from వారి Shiv Baba. పవిత్రత However, శాంతిని శివబాబా నుండి if తీసుకోకుండా those ఎవరు తిరిగి physical స్వర్గానికి armies వెళ్ళలేరు అని చెప్పేవాళ్ళు. fight on a battlefield భౌతికమైన in సైన్యం Baba's remembrance, బాబా జ్ఞాపకంలో యుద్ధ then they భూమిలో will be పోరాడితే able to go వాళ్ళు to heaven. స్వర్గానికి వెళ్ళగలుగుతారు. Because your last ఎందుకంటే moments మీ చివరి lead జ్ఞాపకాలే you to your final మిమ్మలను మీ destination. గమ్యస్థానానికి చేరుస్తాయి. Baba would tell బాబా those ఈ physical armies భౌతికమైన that they సైన్యానికి already have the sanskar of చెప్పేవాళ్ళు, becoming ever ready మీకు and ఇప్పటికే fearless. సిద్ధంగా మరియు ఎవరెడీగా ఉండే When they నిర్భయంగా are on ఉండే the సంస్కారాలు battlefield, ఉన్నాయని they చెప్పేవాళ్ళు. fight యుద్ధ without భూమిలో thinking about ఉన్నప్పుడు their lives. తమ జీవితాల గురించి ఆలోచించకుండా So పోరాడతారు. if these souls కాబట్టి take ఈ along the ఆత్మలు knowledge ఈ ఆత్మిక and go జ్ఞానాన్ని, to battle ఈశ్వరీయ with జ్ఞానాన్ని their తీసుకొని license, they వాళ్ళలో can ఉన్న easily learn of 5 very high వికారాలతో studies. పోరాడటం నేర్చుకుంటే వాళ్ళు చాలా ఉన్నత హోదాను సులభంగా During those సంపాదించొచ్చు days, అన్నారు. it ఆ was రోజుల్లో announced in Delhi ఢిల్లీలో there will not be a శివరాత్రి national రోజున holiday on the day జాతీయ of సెలవు దినం Shivratri. ఉండదు అని Hearing ప్రకటించారు. this, అది విన్న Baba బాబా said in the Murli మురళీలో that అన్నారు, Shivratri should be celebrated as a శివరాత్రిని state function శివరాత్రిని for కనీసం at least 3 5 to నుంచి 7 days. 7 రోజులు రాష్ట్ర కార్యక్రమంగా జరుపుకోవాలని On this
అన్నారు. Baba ఈ అంశంపై told all the children బాబా to write a letter to పిల్లలకు the government. ప్రభుత్వానికి లేఖ రాయమని చెప్పారు. In order to do this, అలా as a చేయటానికి true teacher, నిజమైన గురువుగా Baba announced in his class బాబా that తన each క్లాసులో child చెప్పారు, will go ప్రతి home and పిల్లలు write a letter ఇంటికి వెళ్ళి of their own to the ప్రభుత్వానికి government స్వయంగా ఒక as లేఖ the లెటర్ letter. రాయండి అని This బాబా allowed ప్రకటించారు. all the children to churn out the topic of how Shiv Baba's task and his పిల్లలందరూ మరి praise శివబాబా are యొక్క raised పని high. మరియు శివబాబా యొక్క ప్రశంసలు Later, ఉన్నతోన్నతుడు from అని all పిల్లలందరూ these letters, మరి గవర్నమెంట్ Baba తెలియజేయటానికి chose the కుదిరింది. best ఆ one. తరువాత ఆ లేఖల నుండి After బాబా some ఉత్తమమైన reading and added ఉత్తరాన్ని signatures ఎంచుకొని of all the మరి children, ఆ ఉత్తరంలో the పిల్లలందరి letter was finally పిల్లలందరి sent to the సంతకాలు government. చేయించి గవర్నమెంట్ కి Baba పంపించారు. also sent letters to the శివబాబా philatelic department to issue a postage ticket అలాగే for Shiv Baba, పోస్ట్ డిపార్ట్మెంట్ కి శివబాబా మీద the పోస్టల్ highest స్టాంపు honor విడుదల ceremony చేయమని of ఉత్తరాన్ని all. పంపించారు. Baba also inspired the children పిల్లలకు బాబా ప్రేరణ ఇచ్చారు. called Shiv Introduction శివరాత్రి Conference. సందర్భంగా శివ ఇంట్రొడక్షన్ కాన్ఫరెన్స్ అనే సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నారు. He asked to invite all big ఈ political సమావేశానికి leaders పెద్ద పెద్ద and రాజకీయ నాయకులు, participants to this మత conference. పెద్దలందరినీ The ఆహ్వానించాలని objective కోరారు. of the conference was to discuss the introduction of పరమాత్మ Supreme Soul శివుని Shiva. పరిచయం గురించి చర్చి Baba also తెలియచేయటం invited కోసం ఈ lawyers, సమావేశం judges, ఏర్పాటు and చేయబడింది. ministers బాబా to లాయర్స్ ను, judge the న్యాయమూర్తులను, conference జడ్జిలను, and give ఇంకా వేరే Baba's మినిస్టర్లను opinion వాళ్ళ at the end. అభిప్రాయాన్ని, నిష్పాక్షికమైన అభిప్రాయాన్ని ఇవ్వాలని కోరారు. This is how Shivratri was ఈ విధంగా celebrated ఢిల్లీలో with